రాబిన్‌హుడ్ మూవీలోని ఐటెమ్ సాంగ్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందమ్మా, నాకైతే బాగానే ఉంది. కాకపోతే కొంతమంది ఏమన్నారంటే బాలేదు, శేఖర్ మాస్టర్ ఏమైపోయిండు, ఈయన ఏంది అసలు, నిజంగా ఈయన జైల్లో వేయాలని కొంతమంది అంటుండ్రు. చాలా మంది పబ్లిక్ టాక్ లో ఎంతమందో చెప్తున్నారు. ఏంది ఇదేం సాంగ్ నాయన, నువ్వు ఇట్లా సాంగులు తీసి, అసలు శేఖర్ మాస్టర్ మంచిగా ఉండే వ్యక్తి ఈరోజు జైల్లో వేయాలి శేఖర్ మాస్టర్ అని చాలా మంది అంటుండ్రు. కాకపోతే అది ఐటెం సాంగ్, నాకైతే బాగానే ఉంది. చాలా మంది ఏమన్నారంటే బాగాలేదు అది అన్నారు, కానీ నాకైతే బాగా నచ్చిందమ్మా. ఐటెం సాంగ్ అది, ఓన్లీ ఐటెం సాంగ్ మాత్రమే బాగుంది, నాకైతే నచ్చింది, బాగుంది. కానీ వేరే వాళ్ళు ఏమంటున్నారంటే శేఖర్ మాస్టర్ జైల్లో వేయాలి, ఏమేం సినిమాలు తీస్తుండో, ఏమేం సాంగ్స్ తీస్తుండో అర్థమవుతాడు. ఒకప్పుడు శేఖర్ మాస్టర్ వేరు, ఇప్పుడు శేఖర్ మాస్టర్ వేరు, అసలు మొత్తానికి మారిపోయింది ఈయన, ఏం చేస్తుండో అర్థమైతలేదు, ఈయన జైల్లో వేయాలి ఫస్ట్ అని అంటున్నారు. నాకైతే బాగుంది సాంగ్ అయితే, ఓవరాల్ అయితే సాంగ్ అయితే అద్భుతంగా తీసిండు, మంచిగా ఉంది. ఆమె ఒక స్టెప్ వేసింది, ఆ స్టెప్ కాడనే బాగాలేదని అన్నారు. సో ఇట్లా అన్న ఏమో మరి వాళ్ళ ఒపీనియన్ ఏందో, అని నాకైతే బాగా నచ్చింది. సో అది లాస్ట్ టైం బాలకృష్ణ సినిమాలో కూడా సాంగ్ అలాగే దబ్బిడి దిబ్బిడి సాంగ్ అలాగే ఉంది. ఈ సాంగ్ శేఖర్ మాస్టర్ ఇలా తయారైపోయారు అని బ్యాడ్ కామెంట్స్ చేసినారు. అవును, దబ్బిడి దిబ్బిడి సాంగ్ కొద్దిగా అది బాగాలేదు అన్నారు, కానీ బాగానే ఉంది, తీసిండ్రు, సినిమా అందరు చూసిండ్రు, సాంగ్ గిట బాగానే ఉంది. ఇది గిట అట్లనే ఉండబోతుందేమో, అంటే శేఖర్ మాస్టర్ అంటే ఇది అని ప్రూవ్ చేసుకుంటుండేమో ఇప్పుడు. సో నాకైతే బాగానే ఉంది, దబిడి దిబిడి సాంగ్ బాగానే ఉండే. ఈరోజు ఇప్పుడు ఇది ఈ సాంగ్ రిలీజ్ చేసారు, బాగానే ఉంది, రెండు అయితే బాగానే ఉంది. కాకపోతే మరి శేఖర్ మాస్టర్ మార్పు వచ్చిందని చాలా మంది అంటుండ్రు. అంత హార్ట్ స్టెప్స్ వేస్తున్నాడు కదా, ఏమైంది ఈయనకి అనేసి జనాలు అంటున్నారు. ఏవి దొరకకపోతే ఏం చేస్తామమ్మా, ఏదో ఒకటి చేయాలి కదా. ఏ స్టెప్ దొరకకపోతే ఈ స్టెప్ దొరికింది కాబట్టి ఈ స్టెప్ చేస్తారు. కొత్త రకమైనది ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, చాలా మంది అంటున్నారు కదా బాగాలేదు సాంగ్ అది ఇది అని. సో పబ్లిక్ లోకి వచ్చింది ఇటువంటి సాంగ్, పబ్లిక్ లోకి వచ్చింది, ఇంతకు ముందుకు రాలేదు ఎప్పుడు. సో గతంలో గిట్ట ఎప్పుడు రాలే. దబిడి దిబిడి సాంగ్ బయటకు వచ్చింది, ఇప్పుడు ఈ సాంగ్ బయటకు వచ్చింది, ఇంకా నెక్స్ట్ ఇంకా ఎన్ని ఉంటాయో. సో ఇంకా ఏ స్టెప్లతోటి వస్తుండో తెలుస్తలేదు. ఓవరాల్గా అయితే నాకైతే నచ్చిందమ్మా, దబిడి దిబిడి సాంగ్ నచ్చింది. ఇప్పుడు సాంగ్ రిలీజ్ చేసింది చాలా బాగుంది. కొంతమంది ఏంటంటే శేఖర్ మాస్టర్ అరెస్ట్ చేయాలి, ఇటువంటి సాంగ్ లేదురా నాయన, ఒకప్పుడు శేఖర్ మాస్టర్ వేరు, ఇప్పుడు శేఖర్ మాస్టర్ వేరు అని అంటారు. నాకైతే చాలా బాగుంది, ఐటెం సాంగ్ బాగుంది. అంటే ఓవరాల్ గా శేఖర్ మాస్టర్ మంచి కొరియోగ్రాఫర్ అంటారు, 100% డౌటే లేదన్న. సో కొత్త రకమైనది సృష్టిస్తుండగా ఈరోజు అందరు మాట్లాడుకుంటుండ్రు ఆ సాంగ్ గురించి. అంటే ఏం చేసిండు, సాంగ్ మాత్రమే చేసిండు కదా, స్టెప్పులు గిట్ట బాగానే ఉన్నాయి, అందులో ఏముందమ్మా ఐటెం సాంగ్ అది. అటువంటి సాంగ్స్ ఎన్నో గతంలో ఎన్నో చేసిన్నారు, ఈ రోజు ఏదో కొత్తగా చేసిండు శేఖర్ మాస్టర్ అని చెప్పడానికి లేదు. గతంలో ఎన్నో వచ్చినాయి, హాలీవుడ్ టాలీవుడ్ లో ఎన్నో వచ్చినాయి సాంగ్స్. ఇదేదో ఇది చూసి కళ్ళు వేరే చేసి బాగాలేదు ఇట్లా శేఖర్ మాస్టర్ ఇది చేసి రాదా, ఇది కాదమ్మా, మంచిగా ఉంది సాంగ్. ఎంతో మంది చేసిన ఐటెం సాంగ్లు దీనికంటే ఇంకా చాలా దరిద్రమైన సాంగ్స్ తీసిన గిట్ట ఉన్నాయి. ఈరోజు ఆయన ఏదో కొద్ది స్టెప్ బాగుంది, ఏం లేదు, వీళ్ళంతా ఏదేదో అనుకుంటారు, బాగాలేదని అనుకుంటారు. ఏం మెసేజ్ ఇస్తుండ్రు సమాజానికి అని కొంతమంది, శేఖర్ మాస్టర్ గారు మీరు ఏం మెసేజ్ ఇస్తుండ్రు అని చాలా మంది అంటుండ్రు. ఇదా చిన్నపిల్లలు చూస్తే ఏం నేర్చుకోవాలి, సాంగ్ చూసి అంటుండ్రు జైల్లో వేస్తామని అంటారు. ఎందుకు వేస్తారు, సాంగ్ తీస్తే జైల్లో వేస్తారా? ఎన్నో గతంలో ఎన్నో వచ్చినాయి ఇటువంటి ఐటెం సాంగ్లు, ఇంకా దీనికంటే అరాచకమైన వచ్చినాయి, చూడనివి వచ్చినాయి ఐటెం సాంగ్. ఇది సింపుల్ ఉంది, ఇది స్టెప్ చాలా బాగుంది, సాంగ్ ఇట ఏది లేదు, సాంగ్ అయితే బాగుంది. ప్రజలు వేరే వాళ్ళు ఏమనుకుంటారు అంటే బాగాలేదు అన్నారు, నాకైతే హార్ట్ఫుల్ గా నచ్చింది. థ్యాంక్ యూ.